నాడు పోరంకి నుంచి రోజు విజయవాడ వచ్చేది ఒక ఆటోలో ఒక అమ్మాయి ఐఏఎస్ చదవాలనుకుంది, ఐఏఎస్ చదవాలి, కలెక్టర్ అవ్వాలనుకుంది. వాడు మోసం చేశాడు, కుర్రాడు మోసం చేసి హైదరాబాద్కు తీసుకొచ్చాడు. హైదరాబాద్కు తీసుకొచ్చి అద్దె కొంప తీశాడు పాత బస్తీలో. లేనిపోని వాటికి అలవాటు పడ్డాడు. ఉన్న నగలు రమారమి 50 లక్షల రూపాయల నగలు 6 నెలల్లో శాంతం కరగదీశాడు దుర్మార్గుడు. 6 నెలలకి గర్భవతి అయిపోయింది. ఇంటికి రావడం మానేశారు. ఎవరెవరో వస్తున్నారు ఇంటికి, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అట్లా ప్రవర్తిస్తున్నారు, చేతులు వేస్తున్నారు. బాధేసింది. ఇక్కడ దిక్కులేని చావడం కంటే తల్లిదండ్రుల చేతుల మీదకి చస్తే బాగుండనుకొని హైదరాబాద్లో తప్పించుకుంది. హైవే మీదకి వచ్చింది. పెద్దంబరపేటలో ఆ లారీ ఎక్కింది. లారీ వాళ్ళు పాడు చేశారట అమ్మాయిని. రాసింది ఉత్తరం. విజయవాడలో దిగింది, పోరంకి వెళ్ళింది. వాళ్ళ ఇంటి మలుపు దగ్గర ఆ మూల మీద చచ్చిపోయింది. కథ చెప్పట్లేదు నేను, వాస్తవం చెప్తున్న. పోరంకిలో జరిగింది. బంగారంటి తల్లి, బంగారంటి బిడ్డ ఐఏఎస్ చదవాలనుకుంది. ఒకే కూతురు పోరంకి విజయవాడ దగ్గర. జీవితం మారిపోయింది, జీవిత గమ్యం మారిపోయింది. ఆలోచనలు వద్దు. ఫ్రెండ్స్ ఎందుకు? ఫ్రెండ్స్ షాప్ దేనికి? ఊళ్ళో వాళ్ళందరితో ఏమి వ్యవహారాలు మనకు? అమ్మ నాన్న అక్క తోడు. ఇన్నఫ్. జాగ్రత్త.